పొట్టోని పొడవోడు కొడితే పొడవోని పోచమ్మ తల్లి కొట్టిందంట. ఇది ఇప్పుడెందుకు చెప్తున్నానో మీకు అర్థం కావాలంటే ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ చూడండి. కార్పొరేషన్లో మేము కూడా అభ్యర్థిని అనుకొని వాళ్ళు నన్ను కూడా ఓడగొట్టడానికే కొంతమంది ప్రయత్నం చేశారు. నా కూతురు ఒక అడ్వకేట్, ఎంటెక్ ఎల్ఎల్బి గోల్డ్ మెడల్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంది. నేను నా వార్డు నుంచి నిలబడ్డాను. గద్దల్లాక తోడేళ్లలాక మా పార్టీలో ఉన్న వాళ్ళు పైసలు పంపించి మద్యాన్ని పంపించి ఓడగొట్టాలని ఆలోచన. నన్ను కానీ, మా లక్ష్మణ్ యాదవ్ను కానీ, బెనర్ను కానీ, ఇప్పుడు డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గారిని గద్దల్లాక. ఏం సంప్రదాయం ఇది? పార్టీ నిర్ణయిస్తే ఆ అభ్యర్థిని ఎన్నుకోవడం తప్ప ఇంకో మార్గం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. డిసిషన్ తీసుకునే వరకు పోరాడే స్వేచ్ఛ ఉంటుంది. నిర్ణయం తీసుకునే వరకు సార్ నాకి మావన్కి అని ఎవరైనా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. కానీ మీకు అందరికీ తెలుసు, నిన్న మేము అభ్యర్థులు ఓటర్లు అందరూ కూడా శంషాబాద్లో ఉన్నప్పుడు క్యాంపులోనే డబ్బులతో అభ్యర్థులను ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా సీరియస్. చూసారు కదా, మేయర్ డిప్యూటీ మేయర్ రేసులో ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళని ఓడగొట్టడానికి కొందరు ప్రయత్నిస్తే, మరికొందరు మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల కోసం డబ్బులతో పలుకుబడితో పైరవీలు చేస్తే వీళ్ళందరి గేమ్స్ పైనుండి ఒకరు అబ్జర్వ్ చేసి ఆయన గేమ్ ఆయన ఆడి గేమ్ చేంజర్ అయ్యిండు. ఆయన మరెవరో కాదు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. నేను మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైనందుకు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనందుకు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 25 ఏళ్ల వయసులోనే కస్టమ్స్ డ్యూటీకి రాజీనామా చేసి ఉద్యమంలో మహబూబ్ నగర్ నుండి ప్రాతినిధ్యం వహించి మహబూబ్ నగర్ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న పాలమూరు ప్రజల నాడి తెలిసిన వ్యక్తి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మనం ఒకటి గమనిస్తే 35 ఏళ్ల నుండి భారతీయ జనతా పార్టీ గుర్తుపై కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై కానీ గెలిచిన నాయకుడు ఎవ్వరూ లేరు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తప్ప. 2012 బీజేపీ నుండి 2023 కాంగ్రెస్ నుండి. సో ఏ టైంలో ఏ డిసిషన్ తీసుకోవాలి తెలిసిన పర్ఫెక్ట్ పొలిటీషియన్ అండ్ ఇంటెలెక్చువల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అని ఎంతో మంది ఆయనని కొనియాడుతున్నారు. ఆర్థిక బలం, అంగబలం, బుద్ధిబలం గట్టిగా ఉండాలని కాదని ఎందుకు మేయర్గా మమతా శ్రీనివాస్ ముదిరాజ్ పేరుని ఎన్ఎం ప్రతిపాదించారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను ఆచరణలో పెట్టే దిశగా మహబూబ్ నగర్లో జనాభా ఎక్కువగా ఉన్న ముదిరాజులు అభివృద్ధిలో రాజకీయంగా తక్కువగా ఉన్నారని, అసమానతలను తొలగించేందుకే ముదిరాజ్ సామాజిక వర్గానికి ఈ అవకాశం ఇచ్చారని, అదేవిధంగా ఎందుకు గుమ్మాల్ మమతా శ్రీనివాస్ అంటే కౌన్సిలర్లు, మేయర్లు నార్మల్గా పట్టణాలకు చెందిన వారు మాత్రమే ఉంటారు. గ్రామాల నుండి వచ్చిన వ్యక్తిగా గ్రామాల యువతను నాయకులుగా ప్రోత్సహించాలని, అదేవిధంగా అప్పన్నపల్లి, ఎదిరా, దీటిపల్లి, బోయపల్లి, జనాలపూర్ ఇలాంటి విలీన గ్రామాల నుండి వ్యక్తులు మేయర్ అయితే ఆ డివిజన్లు కూడా అభివృద్ధిలో ముందుంటాయని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ప్రముఖులు అనుకుంటున్నారు. మహబూబ్ నగర్ చరిత్ర 1952 నుంచి ఇప్పటిదాకా ఈ పట్టణానికి 2 కళ్ళలాగా ఉన్న యాదవ సోదరులకు, ముదిరాజ్ సోదరులకు ఎందుకనో అవకాశం దక్కలే. అన్ని వర్గాలకు అవకాశం వచ్చింది. ఈ 75 సంవత్సరాల చరిత్రలో సంఖ్యాపరంగా ఉండి ఈ పాలమూరు బేస్ పునాది అయిన నా ముదిరాజ్ బిడ్డలకు వాళ్ళ ఆత్మగౌరవం చాటే విధంగా మా గుమాల మమత గారిని మేయర్గా మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నాం. అయితే డిప్యూటీ మేయర్గా మారేపల్లి సురేందర్ రెడ్డి పేరును ప్రతిపాదించడానికి కారణం ఎంఎస్ఆర్ ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ సహాయం కావాలన్నా కర్ణుడిలా ఆదుకునే గుణంతో పాటు పదవిలో ఉన్నా లేకున్నా పార్టీ పటిష్టతకు పాటుపడుతూ ఎమ్మెల్యే ఎన్ఎం ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఎమ్మెల్యే ఎన్ఎం అజెండానే తన ఎజెండాగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తిగా, ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంపై రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా మేయర్కు ఇలాంటి వ్యక్తి గట్టి సపోర్ట్ ఇవ్వగలరని, క్లిష్ట పరిస్థితుల్లో మంచి నిర్ణయాలు తీసుకునే సమర్థుడని డిప్యూటీ మేయర్గా రైట్ పర్సన్ ని పార్టీలకు అతీత ప్రతిపాదించారని అందరూ అంటున్నారు. అందరికీ ఆత్మబంధువు, అపర దానకర్ణుడు, ఎవ్వరు ఏ సహాయం అడిగినా కూడా లేదనకుండా తన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చి పేదలను కానీ, ఎవ్వరిని కానీ, స్నేహితులను కానీ, మిత్రులను కానీ అందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా చూసే మంచి మనసున్న మనిషి మా సురేందర్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. పార్టీలకు అతీతంగా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు అన్ని పార్టీలు కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ని యునానిమస్ చేయడం
చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భమని, ఈ విషయంలో అన్ని పార్టీల కార్పొరేటర్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాటకిచ్చిన గౌరవం బహుశా ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టు ఎమ్మెల్యే ఎన్ఎం మేయర్, డిప్యూటీ మేయర్ ప్రతిపాదించిన వెంబడే రాజకీయాలు ఎన్నికల వరకే, తర్వాత అభివృద్ధి మన ధ్యేయమని పార్టీలకు అతీతంగా సమ్మతి తెలిపిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లకు, వారి నాయకులకు, స్వతంత్ర అభ్యర్థులకు ధన్యవాదాలు తెలిపి గతంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హయాంలో ప్రారంభమై అయిపోయిన పనులను తాము పూర్తి చేస్తామని చెప్పడం ఎమ్మెల్యే గొప్పతనం. బీఆర్ఎస్ పాలనలో అప్పటి మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఆధ్వర్యంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసి ఏ లక్ష్యంతోటి ఆ ప్రాజెక్టులను మహబూబ్ నగర్ ప్రజల కోసం నిర్మించినమో, సగంలో ఆగిపోయినాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొని ఈ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా, నెంబర్ 1 నగరంగా, ఎక్కడికి పోయినా మహబూబ్ నగర్ ఫస్ట్ అనే విధంగా మేమందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తాం. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలపై కొందరు సోషల్ మీడియాలో ఇది బీసీలకు జరిగిన అన్యాయంగా భావిస్తున్నారు. కానీ మేయర్ ముదిరాజ్కి కేటాయించారు, ముదిరాజ్ అంటే బీసీలే కదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మేయర్ డమ్మీకి ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. మరి గతంలో పెద్ద పెద్ద నాయకులను కాదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీ నరసింహులు గారిని చైర్మన్ గా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ అప్పుడు కేసీ నరసింహులు గాని, ఇప్పుడు మమతా శ్రీనివాస్ ముదిరాజులు గాని వీరు డమ్మీలు కాదని, వీరు నాన్ కాంట్రవర్షియల్ మంచి స్వభావం గల వ్యక్తులు కాబట్టే వారిని ఈ పదవులు వరించాయని, ఈ విషయంలో ఎమ్మెల్యే ఎన్ఎం ఆలోచనకు, నిర్ణయానికి ఎంతో మంది నాయకులు, రాజకీయ విశ్లేషకులు సెల్యూట్ చెప్పడం విశేషం. మేయర్ పదవి కొరకు ఏ సామాజిక వర్గానికి ఇస్తే మేలు జరుగుతుంది, ప్రజలు సంతృప్తిగా ఉంటారు అనే ఆలోచనతోటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిజంగా సల్యూట్ టు హిమ్ ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి మేయర్ పట్టం కట్టబెట్టినాడు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కార్పొరేషన్ ఎన్నికలు మనం చూస్తే చాలా మంది పెద్ద పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు ఓడిపోవడం మనం గమనించవచ్చు. అయితే వారి ఓటమికి కారణం చాలా మంది మాట్లాడుతూ మా పార్టీకి చెందిన కొందరు నాయకులు డబ్బులు మద్యం పంపించారని అంటున్నారు. అయితే మనం ఇక్కడ ఒకటి ఆలోచిస్తే ఇతరులు డబ్బులు మద్యం పంపించినా, అదేవిధంగా టికెట్ ఆశించి రాని వాళ్ళు దాదాపు 80% మంది పార్టీకి వ్యతిరేకంగా, అంటే పార్టీ ఎవరైతే బలపరిచిందో ఆ వ్యక్తిని ఓడించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేయాలని. నిజంగా మీరు సమర్థులైతే, నిజంగా మీరు ప్రజల లోపలనే ఉండి నిజంగా మీరు అభివృద్ధి చేస్తుంటే 100కు 100% మిమ్మల్ని గెలిపించేవారని. అయితే ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, మద్యం కానీ డబ్బులు కానీ పంపించినా అది 5 to 10% మాత్రమే ఇంపాక్ట్ చేస్తుందని, ప్రజలు నిజంగా వీళ్ళని గెలిపియాలంటే గెలిపిస్తారని, అట్లా చాలా వార్డులు కూడా పార్టీలో టికెట్ రాని వాళ్ళు గట్టిగానే ప్రయత్నించారు, ఫోన్లు చేసి బెదిరించారు. అయినప్పటికీ ప్రజలు సొంత పార్టీలో ఉండి వాళ్ళని ఓడించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వారి రాజకీయ బొంద వాళ్ళే పెట్టుకుంటున్నారని వాళ్ళకి గుణపాఠం చెప్పేలా వారు వద్దన్న వారికి కూడా ఓట్లేసి గెలిపించారు. అయితే ఇది చాలా మందికి ఒక గొప్ప గుణపాఠం అవుతుంది. ఎందుకు సీనియర్లు ఓడిపోయారు అని వారు ఒకసారి వారు ఆత్మ విమర్శ చేసుకొని అసలు నిజంగా మేము ఎందుకు ఓడిపోయాం, ప్రజల్లో ఉన్నామా, అభివృద్ధి చేశామా, లేదంటే ఓవర్ కాన్ఫిడెంటా అని వారికి వారు ఒకసారి అనలైజ్ చేసుకోవాలని చాలా మంది అంటున్నారు. చూద్దాం ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే ఎన్ఎం నిర్ణయం సరైనదా కదా. అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎం సలహాలు సూచనలతో నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 60 డివిజన్లు ఏ మేరకు అభివృద్ధి చెందుతాయో చూడాల్సింది.